ఈ ఫీజు అనేది చాలా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకునే క్రెడిట్స్ బట్టి, అట్లనే మనం లోకల్సా కాదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్సా, ఇట్లాంటి దానిని బట్టి ఇది మారుతూనే ఉంటుంది ఫీజు. ఇవి దేశీ రోటీస్ అని ఉంటాయి. ఇవి డైరెక్ట్గా చపాతీస్ ఇట్లా ఉంటాయి. తీసేసి డైరెక్ట్గా పెనం పైన కాల్ చేసుకోవడమే, మొత్తం ఒత్తకోకుండా అంతే. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మాకు వీకెండ్, నలుగురు ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండి ఏం చేద్దామనేసి, బయటకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చూసుకొద్దామనేసి వెళ్దాం అనుకుంటున్నాము. పిల్లలు అయితే ఇప్పుడు రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అవుతూనే మనము స్టార్ట్ అవ్వాలి బయటికి. ఎందుకు కొట్లాడుతున్నారు, అరుస్తున్నారు? నావన్నీ తీసుకొని నేను రూమ్ లో పెట్టుకోండి. I bought that with my own money, by the way. నా పర్ఫ్యూమ్స్, నా మేకప్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకోయింది ఇది. నీకెందుకే? This నువ్వు వేసుకున్నావు ఒకటి. No, this is I mine. bought it with the other one. No, Jade, no. వీళ్ళిద్దరు వచ్చి నా రూమ్ కి వచ్చి నా స్టఫ్ అన్ని యూజ్ చేస్తారు ఎవ్రీ డే. Every day? Yeah. నువ్వు నా డ్రార్ ఓపెన్ చేసి చూపియాలా? రావాలనుకుంటున్నారు లేదా? ఇంత చూడు ఎన్నున్నాయి. ఇవన్నీ నావే. ఇవన్నీ నీవే. All mine. బాగా ఎత్తి పెట్టుకుంటుంది, బాగా చూసుకుంటుంది. ఇది నేను రెండు ఒకటేసారి. నువ్వు ఇతర రారా? నాది. ఇది కనపడక కొన్ని నెలలు అయిపోయింది. This is there because they're mine. Now I know. They're not yours, Mom. They're Jen. నువ్వు హనీ గార్డ్ సరిగ్గా పెట్టుకోరు. జున్ను అయితే బాగా చూసాడు. Why? Yes, we do. నువ్వు బాగా పెట్టుకుంటావు. ఇది మమ్మీ ఒకటే. నావే సగం అని అన్ని తీసుకోదా బేటా? క్లోజ్ చేసేసి వచ్చిందా? రండమ్మా తొందరగా. హనీ నువ్వు రెడీ నా? హనీ Oh, why do you keep on closing? ఇంకా ఎవరు కనిపిస్తాయి అని. Stop. రండి తొందరగా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పొంగనాలు. లాస్ట్ వీడియోలో జున్ను ల్యాప్టాప్ వాటర్లో పడి పని చేయలేదు కదా, అది ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్క్రీన్లోకి వాటర్ పోయింది. సో చాలామంది అన్నారు అది ఇంకా బియ్యంలో అట్లే పెట్టచ్చు, లేదు అంటే ఎండలో పెట్టినా కూడా అది సెట్ అయిపోతుంది, లేదా డ్రయర్ పెట్టచ్చు అని అన్నారు. అన్నీ ట్రై చేసినాము. అన్నీ ట్రై చేసిన తర్వాత యాక్చువల్గా అంటే అది పోర్ట్ అయితే, ఛార్జింగ్ పోర్ట్ అయితే పని చేస్తూ ఉంది. స్క్రీన్ అయితే కొంచెం వాటర్ అయితే కొంచెం పోయింది, కానీ వాటర్ అయితే అట్లనే ఉంది. ఇది ఒకటి ఛార్జింగ్ పోర్ట్ అయితే పని చేస్తుంది. మనకు కావాల్సిన మెయిన్ అదే. చూడండి, ఈ వాటర్ అయితే అట్లే ఉన్నాయి లోపల. స్క్రీన్లో అయితే ఇట్లే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడంతా కూడా, కాకపోతే కొంచెం బెటర్ అయ్యింది. మొన్న అయితే ఇక్కడంతా కూడా చాలా ఉండేది, ఇప్పుడు కొంచెం అయింది. ఇంకా అదైతే ఇంకో మళ్ళీ డ్రై అయిపోవచ్చు. మెయిన్ మనకు కావాల్సినది ఇది ఛార్జింగ్ పోర్టు. మనకు చూడండి, నిన్నంతా కూడా అవ్వకుండా ఉండే, ఇప్పుడు అవుతా ఉంది. ఇప్పుడు అవుతా ఉంది, అవడం లేదే. ఇంకొకసారి పెట్టు. అదిగో ఇక్కడ ఇది అవుతా ఉంది. చూడండి, ఛార్జింగ్ అయితే అవుతా ఉంది. మరి ఇందాక అవ్వలేదు కదా, అట్లా ఏమో అవుతా ఉందా? ఒకటి అవ్వడం లేదు, ఒకటి అవుతా ఉందా? ఒకటే అవడం లేదు, ఒకటి పని చేస్తా ఉంది. ప్రాబ్లం లేదు, ఒకటి పని చేసినా ఓకే కదా. జున్ను కానీ ల్యాప్టాప్ అట్లా వాటర్లో పడింది అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా ఫీల్ అయిపోయి పాపం చాలా సజెషన్స్ ఇచ్చినారనమాట. అట్లా చేయండి, ప్లస్ యాక్చువల్ అంటే బియ్యంలో కూడా డైరెక్ట్ పెట్టకూడదంట, ఒక కవర్లో చుట్టి పెట్టాలంట, ఇట్లంతా కూడా చెప్పినారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నీ దొరికిందా ఛార్జర్? No, I didn't. ఇంకా I didn't go to. వెతకలేదా? నేనేం చేస్తా అంటే పోకుండా మా ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందా మరి నీకు అన్ని డేస్? I'm using Jen's charger. ఓహ్, నీ ఛార్జర్ తీసేస్తుందా? కనుక్కో రేపు ఉండి అట్లా. ఓకేనా? పోదాం బా. ప్రతి ఏం చేస్తున్నావు? వాడ తింటానావేమన్నా? గ్రాసరీస్ రాస్తున్నావా? ఇప్పుడు ఎక్కడికి పోవాలా ఇంతకు? గ్రాసరీ షాపింగ్ అంతేనా? ఇండియన్ స్టోర్కా? ఏ షాపింగ్ ఉంది? ఇది ఏం రాస్తుంది? ఏం కావాలా? ఇండియన్ స్టోర్. చింతపండు, వైట్ సీమన్స్, సెసమే. సెసమే అంది అది. నువ్వులా, గ్రీన్ చిల్లీస్, బ్రెడ్ కాస్కోలో, ఇది హెచ్ఈబీలో.
అవన్నీ పోవాలి, ఒకటి స్టోరీ ఏదో ఒకటి చెప్పు. 3 పోవాలా, అంత సీన్ లేదు. 3 మనకి హాఫ్ డిష్ వస్తుంది కావాలా. నువ్వు పిలిచిపోరా, నేను రాను. అవన్నీ సరిపోదండి, నేనైతే పిలిచిపోతుందామా. ఈ రోజుకి ఒక్కటి పోదాంలే, ఇంకెందుకు రెస్ట్ చూసుకోవాలి, అంత తిప్పుతా ఉంటాం. ఇంకేంటే కదా ఇంకా టైం ఉండేది. లాస్ట్ వీడియోలో ఈ సాల్ట్ తెచ్చినాం కదా, ఇది వాటర్ సాఫ్ట్నర్ కోసము ఈ సాల్ట్, ఇది వాటర్ సాఫ్ట్నర్. ఇందులో మనము సాల్ట్ వేయాల. ఇందులో ఇవి సాల్ట్ పెల్లెట్స్, ఇవి లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించినాను. ఈ సాల్ట్ మనము ఇందులో వేయాల. ఈ సాఫ్ట్నర్ ఏంటంటే ఇంట్లో వెళ్ళే వాటర్ మొత్తం కూడా సాఫ్ట్ చేస్తుంది. మామూలు హార్డ్ వాటర్ ఉంటుంది ఎక్కువగా, సో దాన్ని సాఫ్ట్ చేస్తుంది. దానివల్ల మనకు స్కిన్ కానీ హెయిర్ కానీ బాగుంటుంది. అట్లా డ్రింకింగ్ వాటర్ కూడా మనకు సాఫ్ట్నెస్ చేస్తుంది కాబట్టి బాగుంటాయి అన్నమాట. లాస్ట్ టైం చెప్పినా కదా, నా సౌందర్య రహస్యము ఈ సాఫ్ట్నర్. నా స్కిన్ ఇప్పుడు 30 yearsలో కూడా ఈ 20 years లాగా ఉండే దానికి కారణం ఇదే. Hey, he's not 30. 30నేవే. Look. లాస్ట్ కి జిన్ను గానీ ల్యాప్టాప్ అయితే అదంతకు అదే రిపేర్ అయిపోయింది. మొన్న మనం ఆ రిపేర్ షాప్ పోయింటాం కదా, అక్కడ టెక్నీషియన్ లేకపోవడమే మంచి అయింది. ఉండింటే ఇచ్చేసి వస్తా అంటే ఒక 300-400 అవుతా ఉండే. సో లేకపోవడమే మంచి అయింది ఆ రోజు. సో దానికోసమని ఎప్పుడైనా కూడా నిదానమే ప్రధానము అని పెద్దవాళ్ళు అంటారు. సో కొంచెం వెయిట్ చేయాలి దేనికైనా కూడా. కాకపోతే ఆలస్యం అమృతం విషయం అని కూడా అంటారే. సో దాన్ని బట్టి సందర్భం బట్టి మనం యూజ్ చేసుకోవాలా. సరే, ఇప్పుడు ఎక్కడికి పోవాలా? ఇండియన్ స్టోరా ఫస్ట్ హెచ్ఈబీనా? ఫస్ట్ ఇండియన్ స్టోర్కి పోదాం డైరెక్ట్ గా. ఇండియన్ స్టోర్ పోయేసి డైరెక్ట్ గా తీసుకొని వచ్చేటప్పుడు కాసుకోపోవాలంటే పోదాం, లేదంటే హెచ్ఈబీ పోయేసి వచ్చేద్దాం. టైం బట్టి ఇదే ఇండియన్ సూపర్ మార్కెట్. ఈ ఊర్లో చాలా ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి. ఈ ఇండియన్ స్టోర్ అయితే చాలా పెద్ద స్టోర్, ఇది బాగుంటుంది. ఇంకా రెనోవేషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడంతా కూడా. ఇందులో మనకి దాదాపుగా అన్నీ దొరుకుతాయి, మన ఇండియాలో దొరికేటివన్నీ కూడా. ఇక్కడంతా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అట్లనే ఈ పైన చూడండి మంచాలు ఉన్నాయి, లక మంచాలు. ఎంతనో ఒక $150 అట్లా ఉంటాయి, $150, ఒక $10,000 అట్లా ఉంటాయేమో. ఇక్కడ సోడాస్ ఉన్నాయి. No, this soda. గోలీ సోడా. When you press it from the top. ఏది ఇది? పైనాపిల్ ఇది? Yeah, when you press it from the top, marble comes out. Yeah, goli soda. మార్బుల్ Oh, వస్తుంది. that's Goli what- means No. గోలీ అంటే మార్బులే. నాకు ఒకటి పైనాపిల్ తీసుకుంటావా? ఎంత? $4 అది. yeah. $4 అంట. $4 అంటే దాదాపు కంటే ₹350 ఒక్కొక్కటి. ఇది గోలీ సోడా. మన ఊళ్ళో ₹50 అట్లా ఉంటుంది. మెయిన్ ఇవి పప్పులు కావాలంట. ఈ పప్పులు 400 grams $299, అంటే $3, దాదాపుగా ₹240. 400 grams. బూస్ట్ కావాలా? సోంపాపిడినా? పెనీనా? ఎక్కడున్నా? యాక్చువల్గా జిన్నుకి బూస్ట్ అంటే చాలా ఇష్టము, కానీ ఈ బూస్ట్ అయితే ఇక్కడ తీసుకుంటే అస్సలు బాగుండవంట. మన ఇండియాలో బూస్టే బాగుంటుందంట. కాకపోతే ఆ ఇండియా నుంచే వస్తాయి, అయినా కూడా బాగుండదు, డిఫరెన్స్ ఉంటుంది అంటుంది. టేస్ట్ ఉంటుంది, నిజంగా డిఫరెన్స్. టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది అంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్. It's a little lighter. The other one's a little like darker. So, ఇండియాకి పోయినప్పుడు కూడా టేస్ట్ చేస్తాను చూడు, అక్కడే మేలు బాగుంటుంది కదా. సిగ్గుపడుతుంది. సిగ్గు. హాయ్ చెప్పు, నీ పేరు గీత. ఏం పేరు చెప్పు? మనశ్విని. మనశ్విని అంట. సిగ్గుపడుతుంది. వీడియోస్ చూస్తుందంట. హనీ అంటే ఇష్టం అంట. హనీనా అంకుల్ అంటే ఇష్టమా? హనీనే కదా. హనీనా? ఇక్కడ అంతా అన్ని రకాల సరుకులు ఉన్నాయి.
క్రికెట్ బ్యాట్స్ వరకలు అన్నీ ఉన్నాయి. క్రికెట్ బ్యాట్ బాగుంది. తీసుకుందాంరా క్రికెట్ బ్యాట్ ఒకటి. ఆడదామా అని నీకు వచ్చా క్రికెట్ ఆడడం? టెన్నిస్ ఒకటినా? అన్నీ ఇక్కడ ఐపీఎల్ లో కొడుతుంది. నాకు రాదు తెలుసా క్రికెట్. వచ్చేదేం లేదు, బాల్ వస్తుంది రఫా అని కొట్టడం అంతే, కొట్టడమే రాదు నాకు. సింపుల్. నీ పైకి ఇచ్చినా అనుకో, నీకు తలకుండా అడ్డం పెట్టడం బ్యాట్ అంతే. రైస్ కావాలా ప్రతి? రైస్ వద్దు. వద్దా? మొత్తం ల్యాప్టాప్ అంతా పెట్టి ఇది మొత్తం అంతా రైస్ ల్యాప్టాప్ ఏం తినలేదు రైస్. తినలేదు, అంత కలిసి అయింటుందేమో. తాగిన తర్వాత ఫుల్ అయిపోయింది. ఇది All the different types. కప్ నూడిల్స్. ఈ కప్ నూడిల్స్ మేము ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీ కోసము తింటాం అనమాట అంతే. మళ్ళీ రెగ్యులర్గా కాదు, మళ్ళీ మంచిది కాదు, అట్లా తినకూడదు, కప్ నూడిల్స్ తినకూడదు, మ్యాగీ తినకూడదు అని అనద్దండి ప్లీజ్. కొంతమంది అంటారు అంతే, అందరు కాదు. ఇవి దేశీ రోటీస్ అని ఉంటాయి. ఇవి డైరెక్ట్గా చపాతీస్ ఇట్లా ఉంటాయి, తీసేసి డైరెక్ట్గా పెనం పైన కాల్చేసుకోవడమే, మొత్తం ఒత్తకోకుండా అంతే. హనీగాని కోసం కిసాన్ జామ్. హనీ ఏమి జున్ను కూడా తింటుంది. జిన్ను కూడా తింటుంది, చపాతీలోకి అది ఇది దోశలోకి కూడా తింటుంది. అన్నిట్లో అట్లే గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాము ఈసారి. ప్రతి గులాబ్ జామున్ చేస్తుందంట. ఇష్టం. జున్నుకి ఇట్లా పౌడర్ తీసుకొని చేయడమే ఇష్టం అనమాట. మామూలు చిన్న వస్తాయి, డైరెక్ట్గా రెడీమేడ్ ఉంటాయి కదా, క్యాన్స్ లో బాగుంటుంది. క్యాన్స్ డైరెక్ట్ వస్తాయి కదా, అది బాగుండదంట. ఇట్లా చేయాలంట. I like both. వచ్చే ప్రతి నీకు చేయడానికి చేస్తుంది పాపం. ఈసారి ప్రతి గులాబ్ జామున్ చేసేటప్పుడు చూపిస్తాం. బాగుంటుంది యాక్చువల్గా. అంటే మనం పౌడర్ తీసుకొని అట్లా చేస్తేనే బాగుంటాయి, రెడీమేడ్ డైరెక్ట్గా క్యాన్స్లో వస్తాయి కదా అవి బాగుండవు. ఇక్కడ ఫ్రెష్ జిలేబీ ఉందంట. ప్రస్తుతానికి అయితే మేము ఇవన్నీ తీసుకున్నాము, కొన్ని వెజిటేబుల్స్ అండ్ అట్లే కొన్ని గ్రాసరీస్ అంతే. ఇవి కొన్ని తీసుకున్నాము, ఇంకా డైరెక్ట్గా మళ్ళీ వేరే చోటికి వెళ్ళాలి. కరెక్ట్గా $100 అయినాయి. కరెక్ట్గా అరౌండ్ 100, 1 or 2. $100 అయింది. $100 అంటే దాదాపుగా 8,300, 8,500 అనుకోవచ్చు. కొంతమందికి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తూ ఉంటే నచ్చడం లేదు, చేయొద్దండి కన్వర్ట్ అంటారు. కొంతమంది అయితే చేసి చెప్పండి అన్న, మాకు కూడా బాగుంటుంది, ఐడియా వస్తుంది అని. సో మనము కన్వర్ట్ చేసి చెప్తేనే మేలు. ఎందుకంటే ఇక్కడ శాలరీస్ లక్షల్లో వస్తుంటాయి, లక్షల్లో కూడా ఖర్చు అవుతుంటాయని కూడా అందరికీ తెలుస్తుంది బాగా అని నా ఉద్దేశం. కానీ నేను చెప్తానే ఉంటా, ఇండియన్ రూపీస్లో చెప్తేనే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం, కొంతమంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు, సో వాళ్ళు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవడం అవన్నీ ఎందుకు అనేసి నేను ఈ రూపీస్లో కూడా చెప్తాను. రూపీస్లో చెప్పడం వల్ల ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. సరే ప్రస్తుతానికైతే ఇంకా ఇది సోడా, గోలీ సోడా, జిలేబీ కూడా తెచ్చుకోవాలా. Somewhere so we could do it. ఇప్పుడు ఈ గోలీ సోడా తాగుదాం. నార్మల్గా తెచ్చుకుంటాం, వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి, బాగుంటాయి. ఈ క్యాప్ గోలీ చేత్తో కొట్టలేమా? No, it hurts. See? చేత్తో కట్టగలిగిన. Give me the thing. Mine is gone. It fell. ఇది 3, 2, 1. వావ్. Why didn't you fizz up like that is? నేను పైనాపిల్ తీసుకున్నాను. Pineapple mango. I got blueberry. పైనాపిల్ మ్యాంగోనా? Yeah. బాలా మన జ్యూస్ హౌస్ లో కూడా పైనాపిల్ మ్యాంగో I అది got బాలా ఇది. blueberry. అది బ్లూబెర్రీనా? Yeah. నాకు వద్దు నువ్వు తాగే, బాగుంది, చాలా బాగుంది, తాగే. ఏంటి నీకు నచ్చలేదని నాకు ఇస్తున్నావా? జిలేబీ తింటా నేను. Wait, let me taste this one. బాలేదు కదా? ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఎందుకు బాలా అది అంటే పైనాపిల్ కొంచెం స్వీట్ అంటే లైక్ ఇట్స్ లైక్ సౌర్ a little bit. బాలా. జిలేబీ తిను. I'm disappointed. No! Jen, the cap fell. జిలేబీ బాగుందరా? ఆయిల్ జిలేబీ Yeah, good. నార్మల్దే కదా. అంటే అంత స్వీట్ లేదు కానీ బాగుంది. జిలేబీ డ్రైగా ఉంది, స్వీటే లేదు. స్వీటే లేదు. అదే చిన్నప్పుడు నేను ఒకటి హర్యానా జిలేబీ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ హర్యానా జిలేబీ ఏ ఊర్లో ఉన్నాయో మీరు కామెంట్స్లో రాయండి. అదైతే హర్యానా కదా, హర్యానా జిలేబీ ఎక్స్ట్రాడినరీగా ఉండేది. అప్పటికప్పుడు వేడి చేసిస్తుండే. ప్లస్ కలర్ కూడా ఇట్లుండే, కలర్ ఎల్లో కలర్ ఉంటుంది, ఇది ఆరెంజ్ ఉంటుంది, భలే ఉంటుంది అది.
లాస్ట్కి ఇంటికి వచ్చేసినాం, అన్ని పనులు చూసుకొని మార్నింగ్ వెళ్ళేసి దాదాపు మధ్యాహ్నం వెళ్ళినాంలే. హనీగాడు ఇదేదో తీసుకోండి, ఇంక చలికాలం స్టార్ట్ అవుతా ఉంది, కాస్కోలో ఉంటే ఇది తీసుకోండి. లాస్ట్లో క్లోజ్ చేస్తా ఉంది కాసుకొని, అప్పుడు తొందర పోయి తీసుకొని వచ్చింది. నీకు కూడా పడుతున్నారా? ఇంకా ఇవన్నీ కూడా లోపల పెట్టాలా. యాక్చువల్గా అంటే ఇక్కడ ఈజీనే, అదే మేము ఎల్ఏలో ఉన్నప్పుడు 4th ఫ్లోర్ ఉండే, 4th ఫ్లోర్ కాదు 2nd ఫ్లోర్. గరాజ్ దగ్గర నుండి దూరం కదా, గరాజ్ దగ్గర నుండి. సో కార్ దగ్గర నుంచి మనం ఇంటికి తీసుకోవడం చాలా కష్టం అవుతా ఉండే. అక్కడ మేము ఆర్టిషియా అని ఒకటి ఉంటుంది లిటిల్ ఇండియా లాగా, సో అక్కడ పోయి మొత్తం ఒకటేసారి 2 monthsకి 3 monthsకి కలిపి తెచ్చేవాళ్ళం. సో అవన్నీ కూడా మళ్ళీ 2nd ఫ్లోర్ తీసుకోవడం అంటే చాలా కష్టం అవుతా ఉండింది. పోయి మళ్ళీ దిగి మళ్ళీ మేమిద్దరమే కూడా ఏం హెల్ప్ చేయదు కదా. అని అప్పుడు చిన్న బేబీ బ్రెడ్ అట్లా తీసుకొచ్చేదంట. బ్రెడ్ పానీపూరి హనీ ఉండేటివని హనీ తెస్తాను. చూడండి ఎన్ని పట్టుకున్నాను నేను, చూడండి డాడీ ఎన్ని పట్టుకున్నారు. హనీగాడు కూడా తీసుకొచ్చింది లేవే, ఎందుకు కదా దాన్ని పాప అట్లా అంటాము. నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే హనీని అడిగినావు, నువ్వు అన్ని నువ్వే ఫాస్ట్ తీసుకొచ్చిన నేను చేయాలి. ఏమైందిరా? కట్ అయింది, ఎట్లా కట్ అయింది? ఏది ఏందో చేస్తా ఉన్నింది ఆ కప్ నూడిల్స్. ఎంత తెగింది చూద్దాం. అంత కట్ అయింది, అంత నవ్వు రాదు రా. కట్ అయిందిలే. ఓపెన్ ఇట్, షో దెం. చూపియండి, చూపి. కనిపించలేదు, వేడైంది. డ్రాప్ వచ్చి ఎక్కువ ప్రెస్ చేసుకున్నావు వచ్చింది. పాపం నొప్పిస్తుంది లేవే. అందుగా కట్ అయితే అందరూ కొంచెమే లే, అందరికన్నా మాకన్నా ఫస్ట్ ప్రతి మొన్న కట్ చేసుకుంది, బాగా పెద్ద కట్ చేసుకుంది, బాగా గుడ్డు లాగా. చూడండి వెరీ నైస్. ఎట్లా కట్ చేసుకొని చూడు. కట్ చేసుకోలేదు, కట్ అయ్యింది. మెయిన్ ఇంపార్టెంట్ పని ఒకటి చేయాలి ఇప్పుడు, అది ఏంటంటే జున్ను కానీ కాలేజ్ ఫీజు కట్టాలి. ఇంకొక 2 days టైం ఉంది. ఈరోజు మంచి రోజు అనేసి ఈరోజు కట్టేద్దాం అనుకుంటున్నాం. జున్ను ఇప్పుడు 2nd yearకి వెళ్తుంది. ఒక్కొక్క ఇయర్కి 2 semesters ఉంటాయి. ఇప్పుడు 3rd semesterకి వెళ్తుంది. ఈ 3rd semesterకి ఇప్పుడు మనం కట్టాల్సినది అమౌంట్ వచ్చేసి ఇది $7,223 కట్టాలి. మొత్తం ఎన్ని క్రెడిట్స్ తీసుకున్నావు? నేను 15 credits తీసుకున్నాను. ఈ ఫీజు అనేది చాలా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, మనం తీసుకునే క్రెడిట్స్ బట్టి. అట్లనే మనం లోకల్సా కాదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్సా, ఇట్లాంటి దానిని బట్టి ఇది మారుతూనే ఉంటుంది ఫీజు. మేము లోకల్స్ కాబట్టి మాకు ఇది 7,000 అయితే, అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనుకోండి, బయట నుంచి వస్తారు కదా, వాళ్ళకి దాదాపు అంటే 3 times ఎక్కువ ఉంటుంది. దాదాపు ఇప్పుడు 7 అంటే దాదాపు వాళ్ళకి 21,000 అట్లా అవుతుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒకసారి వాళ్ళు బై మిస్టేక్ అట్లా ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా పంపించిండ్రు లాస్ట్ ఒక సెమిస్టర్కి. సో అట్లా తెలిసిందనమాట, 3 times ఎక్కువ దాదాపుగా. ఇప్పుడు నువ్వు ఎన్ని క్రెడిట్స్ తీసుకున్నావు? నేను ఇప్పుడైతే 15 credits తీసుకున్నాను ఈ సెమిస్టర్కి 15 క్రెడిట్స్. ఓకే, లాస్ట్ సెమిస్టర్ ఓకే, ఫస్ట్ సెమిస్టర్ అయితే నేను 18 తీసుకున్నాను, సెకండ్ 19 తీసుకున్నా, ఇప్పుడు 15 తీసుకుంటాను. మాక్సిమం ఈచ్ సెమిస్టర్కి 19. ఓకే, యా. సో నేను ఎప్పుడైతే 15 తీసుకుంటానా, ఈచ్ క్లాస్కి నాకు 3 credits ఉంది. సో 5 classes తీసుకుంటాను. ఏవి 5? సో డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ అంటే మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వే. సో డేటా స్ట్రక్చర్స్ తీసుకుంటాను, కంప్యూటర్ ఆర్గనైజేషన్, మ్యాథ్స్ ఫౌండేషన్స్, ఇంటర్న్షిప్ది ఇంకొకటి ఉంది. సో అది కూడా క్లాస్ లాగా కౌంట్ అవుతుంది. ప్లస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, జిన్ను మేజర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, దానికి సంబంధించినవి 5 classes తీసుకుంటా ఉందంట. ఒక్కొక్క క్లాస్కి 3 credits వస్తాయి పర్ క్లాస్కి. సో అట్లా దాదాపు 15 credits తీసుకోయింది. ఆ 15 creditsకి 7,200 అయింది. లాస్ట్ ఇయర్లో 2 semesters కూడా దాదాపుగా ఇంతే కట్టింది. 7,000, ఒకటేమో 6,500, అప్రాక్స్గా 7,000 ప్రతి ఒక్క సెమిస్టర్కి అయింది. అంటే చెప్తే కదా ఇందాకే మనం తీసుకునే క్రెడిట్స్ని బట్టి కొంతమంది తక్కువ క్రెడిట్స్ తీసుకుంటారు. ఇప్పుడు 5 classes కాకుండా 3 classes తీసుకోవడము అట్లా అయితే తక్కువ అవుతుంది. ప్లస్ ఇంకోటి జున్ను ఏం చేసిందంటే సమ్మర్లో కొన్ని క్రెడిట్స్ తీసుకోయింది. దానికి బయట వేరే కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో కొంచెం ఫీజు తక్కువ. సో ఆ క్రెడిట్స్ అన్ని కూడా మన దీంట్లో యాడ్ అవుతాయి అనమాట, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఆన్లైన్లోనే అక్కడ కొన్ని క్రెడిట్స్ తీసుకోయింది. అంటే తక్కువ ఉంటాయి కదా, మామూలు నార్మల్
సబ్జెక్ట్స్ ఉంటాయి అవి. ఇంగ్లీష్ మ్యాథ్ అట్లా కోర్ కరిక్యులం అవన్నీ తీసుకున్నా. సో అవి ఎక్కడ తీసుకున్నా ఓకే మనకు. మేజర్ అయితే కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఇక్కడ మంచి క్లాస్ బాగా చెప్పేది కానీ సార్లు బాగుంటారు. సో అట్లా ఇక్కడ తీసుకున్నాము. నార్మల్ క్లాసెస్ అయితే అక్కడ కమ్యూనిటీ కాలేజెస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీ కాలేజెస్లో చాలా తక్కువ ఉంటుంది రేటు. సో అట్లా అక్కడ తీసుకోయింది కొన్ని క్రెడిట్స్ సమ్మర్లో. చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1 year 2 yearsకి కమ్యూనిటీ కాలేజెస్కి వెళ్తారు. అంటే ఎక్కువ ఫీజు, ఇప్పుడు LA అనుకోండి, లాస్ ఏంజలస్ అనుకోండి, అక్కడ కాలేజ్లో చాలా ఫీజు ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి చోట కమ్యూనిటీ కాలేజెస్ అని ఉంటాయి. దాంట్లో ఒక 1 year 2 years అక్కడ పోయేసి ఇంకా లాస్ట్ 2 years మామూలు మెయిన్ కాలేజెస్కి వస్తారు. అంతకుముందు ఉన్న క్రెడిట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అవుతాయి అనమాట. ఫస్ట్ కమ్యూనిటీ కాలేజ్ పోయి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది యూనివర్సిటీ కదా. ఇప్పుడు నేను పోయింది కాలేజ్ పోయినాను సమ్మర్ లో. సో అట్లా ఏదైనా ఫీజు తగ్గేకి చూసుకుంటారు అనమాట. పర్ సెమిస్టర్కి 7,000 అంటే దాదాపుగా 6 లక్షల రూపీస్, 6 lakhs రూపీస్ అనమాట. అట్లా 2 semesters ఉంటాయి కదా. 1 yearకి 12 lakhs అవుతుంది. 1 yearకి 12 lakhs, అట్లా 4 years ఉంటుంది. సో చాలా ఎక్కువ అనమాట ఫీజులు. అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే పాపం ఇంకా ఎక్కువ అవుతుంది. కాకపోతే వీళ్ళకి ఏమంటే 12th grade వరకు, అంటే ఇప్పుడు హై స్కూల్ ఉంది కదా, హై స్కూల్ వరకు 12th grade వరకు అసలు ఫీజే ఉండదు. $1 కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు స్కూల్లో అంతా. హై స్కూల్ వరకు అంటే 12th class వరకు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏమి ఉండదు. మళ్ళీ కాలేజ్ చేరిన వెంటనే ఇంత ఫీజులు అవుతాయి. అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఇచ్చినారు. మళ్ళీ అంతా కూడా మొత్తం లాక్కుంటారు ఒకటేసారి కాలేజ్లో. మనం కష్టపడి సంపాదించినది అంతా కూడా వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం, మళ్ళీ ఏమంటే మళ్ళీ జాబ్ చేసుకుందా. జాబ్ చేసిన ఒక 10 years వరకు నాకే ఆ సాలరీ అనమాట. 10 years వరకు. ఇది వీడియో ప్రూఫ్. నేను అగ్రీ చేయలేదు. హనీగానికి అయితే అస్సలకి అవసరమే లేదు, ఫీజు లేదు, ఏమీ లేదు కదా హనీగా. మళ్ళీ కాలేజ్ చేరుతావు కదా. ఏదిరా, ఏ కాలేజ్ నువ్వు చేరేది? హార్వర్డ్ అంట. హార్వర్డ్ తప్ప మామూలు ఏది చేయదంట. UTSL దానికి తినిపోదంట. అక్కడైతే ఇంకా ఫీజు చాలా 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 ఎక్కువ ఉంటుంది. ప్లస్ అక్కడ హౌసింగ్ కూడా కదా, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, డైనింగ్ అన్ని. ఏమంటే జున్నుకి ఇక్కడ కమ్యూటర్ డాన్స్ లో ఉండాల్సిన అవసరం లేదనమాట. అక్కడ హాస్టల్లో ఉంటే మళ్ళా అది కూడా ఎక్కువ అవుతుంది 1 yearకి. సో అది విషయం. కట్టేస్తారా ఇప్పుడే? పే చేస్తావచ్చు. లాస్ట్కి ఈ ల్యాప్టాప్ ఇప్పుడు మనకు వచ్చింది. అదే ల్యాప్టాప్లోనే చేస్తున్నాం. చేసే ప్రతి ప్రాబ్లం. ఫీజు అయితే కట్టేసినాము. ఒక్క క్లిక్తో 6 lakhs వెళ్ళిపోయా. వాళ్ళ కాలేజీలోకి వెళ్ళిపోయింది. ఇంకొకటి అవే కాదు, ఫీజు కాదు, మళ్ళీ ఎక్స్ట్రా ఏది ఉంటుంది అది పార్కింగ్ది. ఎంత అది? $192, దాదాపు $200. చీపెస్ట్ ఆప్షన్. మామూలు కార్ అక్కడ పార్క్ చేయాలి కదా, ఆ కార్ పార్కింగ్ లాట్కి ఆ ప్లేస్కి $200 కట్టాలంట. అది కూడా చీపెస్ట్ అనమాట. 200 ఉంటుంది, 500 ఉంటుంది, 1000కి ఉంటుంది. గరాజెస్ లో అయితే 1000. రిజర్వ్ అయితే 500 అట్లా ఉంటుంది. ఓకే. నార్మల్ పార్కింగ్ అయితే 200 అంటే అది తీసుకుంటుంది. సో అది $200 అంటే దాదాపుగా 16,000 రూపీస్. అది కూడా పార్కింగ్ ఒకటే. అది కూడా ఎప్పుడు ఆల్టర్నేట్ డేస్ పోతుంది, మళ్ళీ సాటర్డే సండే ఉండదు. కానీ అది 1 year ఉంటుంది. 1 year. అవును, 1 year. ఇది సెమిస్టర్ కదా. ఓకే. ఇది 1 year ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఓకే. సెమిస్టర్ 7,000 కదా, అది 1 yearకి $200 అంట. ఆ రకంగా ఓకే లే, ప్రాబ్లం. కానీ కూడా పార్కింగ్ ఎవ్రీ సింగిల్ డే 2 hours పడుతుంది నాకే. కొంచెం దూరం పోవాల్సి వస్తుంది అనమాట. దూరం నుంచి అంటే దొరకవు, ఎక్కువ జనాలు ఉంటారు, అందరూ అవే తీసుకుంటారు కదా, ఎక్కువ అవే 200 తీసుకుంటారు కాబట్టి అట్లా. సో అది విషయము. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. చూస్తే దాంట్లో మనము అనాలిటిక్స్లో చూస్తే 50% సబ్స్క్రైబ్ వాళ్ళే చూస్తూ ఉన్నారు అని మాకు అనిపిస్తుంది. సో మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే టీవీలో చూస్తున్నా కూడా ఎవరికన్నా చెప్పి ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Look at my car. 10 years శాలరీ నాకు చెప్తున్నా ముందే. జున్ను కానీ 10 years శాలరీ నాకు. మళ్ళీ హనీ ట్యూషన్ కట్టాలి నేనే కట్టాడే, మళ్ళీ హనీ కారు నేనే కట్టాడు. ఇంకా హనీ నువ్వే హనీ బెన్స్ కావాలంట. ఫస్ట్ కార్ ఎటో కొనియాలి.